అందరికీ శుభాలు. మనం ఇప్పుడు యేసయ్య శిలువలో పలికిన 5వ మాటని ధ్యానం చేసుకున్నాం. మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాలు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను సిరుకుతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి సిరుకుతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెటిక్యులస్గా అయిపోయినాయి అని చెప్పేసి యేసు గమనించి ఎరిగి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ అంత పక్కగా ఆయన ఉండి లేఖనం నెరవేరినట్టు, లేఖనంలో నెరవేరాల్సిన మాటలు ఏవో ఉన్నాయని గమనించి అప్పుడు తప్పికొనిచున్నారు ఆయన అని అన్నాడని మనం భావించవచ్చు. మరి ఇక్కడ ఈ విషయం కూడా మనకి ప్రవచనాల్లో ఉంది. 1000 సంవత్సరాలకు ముందే కీర్తనాకారుడు కీర్తనలో రాయించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా యేసయ్య పుట్టక ముందు 1000 సంవత్సరాల ముందు. మరి కీర్తనలు 69, 21 నాకు దప్పికైనప్పుడు చిరకును త్రాగనిచ్చిరి. దప్పిక గురించి రాశారు, అప్పుడు చిరుకు కూడా ఇచ్చారని కూడా రాశారు అక్కడ. అలాగే కీర్తనలు 22:15లో నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, అది కూడా దాహం గురించి చెప్తున్నది. మరి ప్రవచనాల్లో కూడా ఆల్రెడీ ఈ విషయం కూడా రాయబడింది. మరి అదే నెరవేరినట్టుగా యేసయ్య మాట అన్నాడని కూడా అక్కడ రాయబడింది. ఇక్కడ మరి ఇక్కడ ఎక్కువ మంది విశ్లేషణలు ఏమంటారంటే ఈ దాహం పూర్తిగా శారీరక దాహం. యేసయ్య 100% మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. నా అన్ని శ్రమలు, అన్ని యొక్క టెంప్టేషన్స్ ఆయన కూడా ఫేస్ చేశాడు. ఫేస్ చేసి పరిశుద్ధుడిగా ఉండబట్టే ఆయన బలియాగానికి అర్హుడయ్యాడు అక్కడ. మరి అలాగే 100% దేవుడిగా కూడా ఈ లోకంలో జీవించాడు. ఆయన 100% మానవుడిగా ఉన్నాడని చెప్పడానికి ఆయన మరియ గడపను పుట్టారు. అలాగే ఆయనకు ఆకలి వేసింది. మరి 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు చాలా ఆకలిగా ఉన్న టైంలోనే సాతాను ఈ రాళ్ళని రొట్టెగా చేయమని అడుగుతాడు. అట్లాగే ఆయన పడవలో నిద్రపోతుండగానే తుఫాను వచ్చినప్పుడు శిష్యులు లేపుతారు. అలాగే లాజరస్ చనిపోయినప్పుడు మరియా మార్తా విపరీతంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి. అంటే ఆయన దేవుడిగా ఆయన లేపుతాడని తెలిసినా కూడా అప్పుడు మానవుడిగా వాళ్ళ బాధను చూసి ఈయన కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి. కాబట్టి పూర్తిగా మానవుడు కాబట్టి శారీరక దాహం వచ్చిందనేది చెప్పవచ్చు ఇక్కడ. అలాగే పూర్తిగా దేవుడు ఎలా అంటే మరి ప్రకృతిని గద్దిస్తే ఆయన లోపల తుఫాను గద్దిస్తారు. అలాగే దెయ్యాలని పొమ్మనంగానే పారిపోతాయి. మరి రోగాలు కూడా క్షణంలో మాయమైపోతాయి. మరి చనిపోయిన వాళ్ళని ముగ్గురిని లేపించినట్టుగా మనకి రికార్డెడ్గా ఉన్నది ఇక్కడ. లాజరస్ అయితే 4 రోజుల తర్వాత ఆయన లేపబడతాడు. అంటే ఆ శవం కుళ్ళిపోయి ఉంటుంది 4 రోజులు అంటే. కాబట్టి దేవుడిగా చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ లేవు. ఇకపోతే శారీరక దప్పిక. మరి శారీరక దప్పిక ఎందుకనేది ఎవరికైనా మనందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు రోజుకు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఎంక్వైరీ పేరుతో ఇటు అటు తిప్పుతూ ఉంటారు. ముందు ప్రధాన యాజకులు, తర్వాత పిలాతు నుంచి మళ్ళీ హేరోద్ దగ్గర నుంచి మళ్ళీ ఫిలాత్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళని సాటిస్ఫై చేయడానికి ఆయన కొరడా దెబ్బలు కొట్టిస్తాడు. 39 కొరడా దెబ్బలు కొట్టిస్తాడు. ఆ కొరడా దెబ్బలు కొడితేప్పుడు ఆ కొరడాకి ముళ్ళు గాజు పెంకులు ఉంటాయట. కొడితే నాగలి భూమిని ఎలా చీలుస్తుందో అలా చర్మం లోపల నుంచి అలా బయటకు వస్తుంది. అంటే మొత్తం ఎంత అయిన తర్వాత సెలవు మూసుకుని వెళ్తున్నప్పుడు మొత్తం అంతా కూడా ఆ కలవరి దాకా గొల్గొత్తా కొండ వరకు మొత్తం అంతా కూడా రక్తం, నీరు అంతా బాడీలో అన్నీ వెళ్ళిపోయినాయి. యాక్చువల్గా ముందే ఆయనకి ఎప్పుడో దాహం వేసి ఉండాలి. ముందే వాళ్ళు ద్రాక్ష రసం ఇస్తారు. బోలం కలిపిన ద్రాక్ష రసం ఇస్తే ఆయన వద్దని చెప్తారని మార్కు సువార్త 15:23 రాయబడింది. ఎందుకు వద్దంటారంటే దాంట్లో మత్తు ఉంటుందట. ఆ మత్తు తీసుకుంటే శిక్ష సరిగా అనుభవించినట్టు కాదని, ఎందుకంటే మత్తులో ఆ శిక్ష అనుభవించకూడదని పూర్తిగా తెలిసి స్పృహలో ఉండే ఆయన శిక్ష అనుభవించాలని ఆయన అప్పుడు నిరాకరిస్తారు. ఆ తర్వాత అన్ని విషయాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే ఆయన ఇంత ఇదిగా చేస్తున్నారో, కుట్ర పన్నారో, ఎవరైతే అన్యాయం అని తెలిసి కూడా శిక్ష వేశారో, ఎవరైతే దారుణంగా హింసిస్తున్నారో సైనికులు, వీళ్ళందరి తరపున
తండ్రి ఉగ్రత వాళ్ళ మీద పడకుండా ఉండటం కోసం వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేశారు. అలాగే మరి పాపు లాస్ట్ మినిట్లో ఆయన విశ్వాసం చూపించేటప్పటికి వెంటనే కృపతో రక్షించాడు ఆయన. అలాగే కుటుంబ బాధ్యత గురించి తల్లి బాధ్యత తీసుకున్నారు. అలాగే మన ఆత్మీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆఖరిలో శిక్ష కూడా అనుభవించిన తర్వాత ఆఖరిలో శారీరక బాధ అంటే ఆయన మీద ఆయన లాస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు. మనకు కూడా ఇదేంటే నీ పర్సనల్ నీ స్వార్థం అనేది లాస్ట్లో, ముందు మిగతావన్నీ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి యేసయ్య జీవజలం ఇచ్చేది ఆయనే, మనకి బైబిల్ చదివితే అర్థమవుతుంది, ఎవరికైనా తెలుస్తుంది. లివింగ్ వాటర్ ఇచ్చేది ఆయనే. మరి ఆయనే యోహాను సువార్త 7:37 చెప్తారు, ఎవడైనా నువ్వు దప్పికొని ఎట్లా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్తారు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకి లివింగ్ వాటర్ ఆటోమేటిక్ వస్తుంది, జీవజలం వస్తుందని చెప్తారు ఇక్కడ. మళ్ళీ సమరస్థితితో యోహాను సువార్త 4:14 సమరస్థితితో కూడా చెప్తారు, నేను ఇచ్చు నీరు త్రాగవారిప్పుడు దప్పికొనరు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమకే వానిలో ఊరడి నీటే బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాడు. మరి ప్రజల ఆత్మీయ దాహం తీర్చే ఆయన ఆ శిలువపై నీ కోసం నా కోసం మనందరి కోసం దాహం అంటున్నాడు ఆయన. మరి ఇంకొక రకంగా మనం అంటే మనం ఊహించుకోవచ్చు. ఎలా ఊహించవచ్చు అంటే, మరి తండ్రికి 4వ మాట చదివినప్పుడు తండ్రికి దూరం అయ్యారు, తండ్రి చేయవలేశారు. మరి తండ్రి కోసం కూడా ఆయన తపన పడుతున్నాడు అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. మరి ఇది కీర్తనాకారుడు 42:2 చెప్తారు. ఇది ప్రవచనం అని చెప్పడానికి లేదు, కానీ ఆ మాటని ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. ఎలా అన్వయించుకోవచ్చు అంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, నా దేవా నా దేవా నా చేయి విడిచితివని అంటారు కదా, అని దేవుని కొరకు తృష్ణ కొనుచున్నదని కూడా మనం ఇక్కడ భావించవచ్చు. మనకు కూడా నేర్పుతున్నాడు ఆయన, నువ్వు ఎవరి కోసం ఆరాటపడాలి, దాహం ఎవరి కోసం ఆరాటపడాలి, దేవుని కోసం ఆరాటపడాలి. అది ఇక్కడ ఆయన నేర్పుతున్నాడు ఇక్కడ, ఆ దాహం కూడా ఉండాలని చెప్పి. ఇదే విషయం మనం మాట్లాడుతున్నప్పుడు నరకంలో ఆయన ఒకసారి దాహం గురించి చెప్తారు. ఆయన ఎవరి దాహం గురించి చెప్తారంటే, ఒక ధనవంతుడి గురించి దాహం గురించి చెప్తాడు. ధనవంతుడు ఇక్కడ లోకంలో అన్ని అనుభవించి నరకానికి వెళ్తాడు. మరి ఆయన ఇంటి ముందు ఉండే ఒక భిక్షగాడు లాజరస్ ఆయన కూడా చనిపోతాడు, ఆయన స్వర్గానికి వెళ్తాడు. నరకంలో నుంచి అబ్రహాంతో ఆయన మాట్లాడుతూ ఏమంటాడు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 16:24 తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చు. లాజరస్తో చెప్పి ఆ వేలి కొనను తీసుకొచ్చి నీళ్ళలో పెట్టి అలా ఒక డ్రాపు వేయమంటున్నాడు. అంతగా నరకంలో కొట్టుకుని ఇదైపోతుంటుంది, ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది ఆ దాహంతో ఆత్మ. మరి అవకాశం ఉంటుందా, ఛాన్స్ ఉంటుందా? అబ్రహాం చెప్తారు, మీరు ఇక్కడికి రాలేరు, మేము అక్కడికి రాలేము అని చెప్తారు. అది అలాగే మళ్ళీ ధనవంతుడు ఏమంటాడు, సరే కనీసం మా సోదరులు మా కుటుంబం ఉన్నారు, వారు నా కనీసం రక్షించబడేటట్టు లాజరస్ అక్కడ పంపించమంటాడు. వాక్యం ఏం చెప్తున్నా చూద్దాం. లూకాసు వార్త 16:28 వారును ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి సాక్ష్యమిచ్చుడికై నా తండ్రి ఇంటికి వారిని పంపవలను, మా తండ్రి ఇంటికి వీళ్ళు పంపితే నా సోదరులు వీళ్ళు కూడా కనీసం వాళ్ళన్నా రక్షించబడతారంటాడు. అప్పుడు అబ్రహాం గారి మాట లూకాసు వార్త 16:37 మోషేయును ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచెను వారు నమ్మరు అతనితో చెప్పాడు. ఈ మాట యేసయ్య బ్రతికుండగానే చెప్పారు. ఈ మాట మనకి ఇక్కడ ఎలా మన యేసయ్య జీవితంలో ఎలా ఉందంటే, లేకపోతే ఇప్పుడు మనందరికీ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న విషయం చూస్తే, యేసయ్య తర్వాత రిసరెక్షన్ 3వ రోజు లేస్తారు. మరి శిష్యులందరికీ ఈ బైబిల్లో రాసిన మరి యోహాను సువార్త ఉంది, ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యుడు, మత్తయ్య ఆయన కూడా తిరిగిన శిష్యుడు, పేతురు గారు ఆయనతో కూడా శిష్యుడు, వీళ్ళందరూ రాసిన సువార్తలు ఇవన్నీ ఇక్కడ. అవి మేము ఆయన లేచారు, ఆయన పునరుత్థానమైనప్పుడు మా ముందే ఆరోహణం అయ్యారని చెప్పి అన్నీ రాసిన తర్వాత కూడా, విషయాలన్నీ కూడా రాసిన తర్వాత కూడా ఇప్పుడు నమ్మకపోతే, ఆ తర్వాత నరకంలోకి వెళ్ళిన తర్వాత ఒక్క ఛాన్స్ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ఛాన్సులు నీకు వస్తాయి, నువ్వు నో 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 చెప్తూ ఉంటావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క ఛాన్స్ కూడా రాదు. మరి ఇంకొకటి మనం కొంతమంది రేరుగా చెప్తుంటారు, దేవుడు ఆత్మల కోసం ఆ దాహం కూడా
ఆత్మల కోసం ఆరాటపడ్డాడు. ఆ దాహం ఆత్మల కోసం దాహం అంటారు. ఇది ఎలా చెప్తారని అంటే, మరి సమరయ స్త్రీ దాహం అడుగుతారు, ఆయన దాహం అని అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు అసలు నిజంగా ఇక్కడ దాహం నిజంగా తీసుకున్నట్టుండదు. కానీ ఆయన దారాటం అంతా ఆ సమరయులందరినీ కూడా రక్షణలోకి నడిపించడం కోసం. సమరయ స్త్రీ క్రీస్తు అని తెలవగానే అందరి కోసం పరిగెట్టుకెళ్తుంది. వాళ్ళందరికీ ఆయన క్రీస్తున్నాడని ఆయన చెప్పగానే వాళ్ళు కూడా పరిగెట్టుకుని వస్తూ ఉంటే, ఈ లోపల శిష్యులు భోజనం చేయండి సార్ అని చెప్పేసి ఆయన బలవంతం చేస్తారు. ఆ భోజనం వేరుగా ఉందంటాడు. అంటే ఆత్మల దాహం, ఆత్మల కోసం ఆయన ఆరాటపడుతున్నారని చెప్పొచ్చు. మరి ప్రియులారా, మనం దేనికోసం ఆరాటపడుతున్నాం? మరి ఈ లోకం అంతా డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటుంది, ఆస్తుల కోసం ఆరాటపడుతుంటుంది, నగల కోసం ఆరాటపడుతుంటుంది, కీర్తి కోసం ఆరాటపడుతుంటుంది, పదవుల కోసం దాహం, అందం కోసం దాహం, లస్ట్ కోసం దాహం. మన దాహాలు చాలా చాలా ఉన్నాయి. మరి చరిత్రలో చూస్తే మరి అత్యంత సామ్రాజ్యాలు స్థాపించి నేను సాధ్యాలు చేశాను, ఎన్ని విజయాలు సాధించిన వ్యక్తి నేను తృప్తిగా చనిపోతున్నానని చెప్పిన ఒక్క రాజు లేడు. అలాగే నేను తృప్తిగా చనిపోతున్నాను ఒక్క ధనవంతుడు లేడు, ఒక అందమైన యువ రాణి కూడా లేదు, ఎవరూ లేరు. ఇలా ఏ రకమైన ఇవన్నీ కూడా మీకు దాహాన్ని తీర్చవు. మరి ఈ రోజుల్లో చాలా రకమైన యాప్లు వచ్చేసినాయి. బ్లింకిట్ అట, అంటే అలా కళ్ళు మూయటం, బ్లింక్ అంటే కళ్ళు మూసే లోపల వచ్చేస్తుందనే ఉద్దేశంలో ఒక యాప్. జొమాటో, స్విగ్గీ, మీరు అసలు ఏమీ కష్టపడకుండా అన్ని రకాలన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి బట్టలతో సహా. అలాంటి అన్ని యాప్లు ఉన్నాయి. అలాగే గూగుల్ ఎలాగే ఉంది, మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దారి చూపించడానికి. అలాగే నీ బాడీలో ఏమున్నాయో అన్నీ కూడా అన్నీ ఎలా ఉన్నాయి వాటి కండిషన్ చెప్పడానికి యాప్లు ఉన్నాయి. మరి అసలైన నీ ఆత్మీయ తృప్తి చూపించే యాప్ ఏదైనా ఉందా? అది కేవలం యేసయ్య మాత్రమే. యేసయ్య ద్వారానే ఆయనే నీకు జీవజాలాన్ని ఇవ్వాలి. ఈరోజు సులువుపై దప్పికొన్న నా యేసయ్యే నీకు ఈరోజు జీవజలం ఇవ్వాలి. నీ జీవజలం కోసమే ఆ రోజున ఆయన దప్పికొన్నారు ఆయన. మరి ఇక్కడ యేసయ్య మనం ఏం నేర్చుకోవాలని ఆశపడుతున్నారంటే స్క్రిప్చర్స్, అంటే బైబిల్ వాక్యం. బైబిల్లో చెప్పిన ప్రతిదీ కూడా ఒక అక్షరం కూడా పొల్లు పోదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకే లేఖనం నెరవేరినట్టు, లేఖనంలో ఉన్నది ఏది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశం లేఖనం. అందుకని లేఖనంలో ఉన్న అన్నీ కూడా మనం చదవాలి. యోహాను సువార్తికుడు వాక్య శరీరధారి యేసయ్య రూపంలో వచ్చిందని రాశాడు ఆయన. మరి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, అంటే యేసయ్యను మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు దాన్ని ఆచరించాలి. ధ్యానం చేసిన దాన్ని అలాగే తెలియని వారికి బోధించాలి. వాక్యం యొక్క లేఖనం యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ చెప్పారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని పట్ల తృష్ణ, దేవుని పట్ల ఆత్మీయ దాహం కలిగి ఉండాలి, యేసయ్య పట్ల ఆత్మీయ దాహం కలిగి ఉండాలి. మరి పేతురు గారు కూడా 2:3 చెప్తారు, వాక్యం పట్ల పసిబిడ్డ తల్లిపాల కోసం ఎలా తాపన పడుతుందో అలా నువ్వు తపడబడాలని చెప్తారు. మరి పౌలు మహాశయుడు ఏమని చెప్తారంటే, సంఘాన్ని వాక్యంతో ఉదక స్నానం చేసిమంటాడు ఆయన. అది ఎఫెసీయులు రాసిన పత్రిక 5:26లో చెప్పడం జరుగుతుంది. అలా వాక్యం యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. అలాగే దేవుని కోసం మనం పడాలి. థర్స్ట్ ఫర్ గాడ్, ఆయన ఇచ్చే జీవజలం కోసం మనం ఆరాటపడాలి, నిత్య జీవజలం కోసం. మరి ప్రియులారా, మరి వాక్యం యొక్క ప్రాధాన్యత మనం వాక్యంగా తెలుసుకుంటున్నాం. అలాగే దేవుని కోసం మనం ఆరాటపడాలని కూడా మనం నేర్చుకుంటున్నాం. అందరికీ నమస్తే.